రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పహల్గాం దుస్సంఘటన పుల్వామా దుస్సంఘటన లాగానే కశ్మీర్ చరిత్రలోనూ యావత్ భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక పోరాట చరిత్రలోనూ ల్యాండ్ మార్క్ ఈవెంట్స్గా చాలా ప్రముఖమైన సంఘటనలుగా మిగిలిపోతాయి. అయితే ఈ రెండిటి మధ్య 6 సంవత్సరాల గ్యాప్ ఉంది. పుల్వామా 2018-19 ప్రాంతంలో జరిగితే ఈ సంఘటన ఏప్రిల్ 2025లో జరిగింది, పహల్గాం సంఘటన. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఈ 6 సంవత్సరాల గ్యాప్లో కొన్ని విషయాలు మారాయి, వాటిపైన మన దృష్టి పోలేదు. నిజానికి రాకాలోకంలో దీనిపైన చాలా రోజుల క్రితమే ఒక వీడియో చేయటం జరిగింది. మార్పు ఏమిటి? 2019లో పుల్వామా దాడి జరిగినప్పుడు దాడి చేసింది ఎవరు అని అడిగినప్పుడు మీడియా, దేశంలో ఉన్నటువంటి పత్రికలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, అదేవిధంగా పాకిస్తాన్, ఇవన్నీ కూడాను లష్కరే తోయబా పేరు చెప్పాయి. 2025లో పహల్గాం దాడి జరిగేటప్పటికీ పహల్గాం దాడిలో చేసింది ఎవరు అని చెప్పేటప్పటికీ చేసిన సంస్థ పేరు ద రెసిస్టెన్స్ ఫ్రంట్. రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏంటి? ఇది లష్కరే తోయబా యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్. లష్కరే తోయబా పేరు మార్చుకుంది. పేరు ఎందుకు మార్చుకుంది? మనలో చాలామంది ఆలోచించటం లేదు. లష్కరే తోయబాయే కాదు, జమ్మూ కాశ్మీర్లో 4 సంస్థలు, జైషే మొహమ్మద్, లష్కరే తోయబా ప్రారంభించినటువంటి 4 సంస్థలు ఇంగ్లీషు పేర్లతో నడుస్తున్నాయి. ఒకటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్, రెండవది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ కశ్మీర్, ULFK. ఈ రెండు కూడాను లష్కరే తోయబా ప్రారంభించిన సంస్థలు, లష్కరే తోయబా నడిపిస్తున్నటువంటి సంస్థలు, లష్కరే తోయబా కార్యకర్తలే ఈ 2 సంస్థల పేర్లతో పనిచేస్తున్నారు. అలాంటివి 2 సంస్థలు పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్, PAFF అంటారు దీన్ని. దానితో పాటు కశ్మీర్ టైగర్స్. ఈ 2 సంస్థలు ఇంగ్లీష్ పేర్లను ఉపయోగిస్తున్నాయి. LTTE లిబరేషన్ టైగర్స్ పేరు ఎలా ఉందో అలాగా యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్, పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ అనే పేరుతోటి జైషే మొహమ్మద్ ఈ 2 సంస్థల్ని నడుపుతోంది. ఈ 2 సంస్థలు ఇంగ్లీషు పేర్లతో ఉగ్రవాద సంస్థల్ని ఎందుకు తయారు చేస్తున్నాయి, వాటిని రంగంలోకి ఎందుకు తీసుకొస్తున్నాయి, వాటిని తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నాయి, అవి తెర వెనుక ఎందుకుంటున్నాయి? దీని వెనుక ఒక పెద్ద నెరేటివ్ వార్ ఉంది, ఒక పెద్ద కుట్ర ఉంది వాస్తవానికి. ఎందుకంటే ఈ 2 సంస్థలు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతున్నాయో వాటి మీద ఇస్లామిక్ బ్రదర్హుడ్, హమాస్ల ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నది. వాటి మోడల్ని అనుసరించడం జరుగుతోంది, వాటి నుంచి స్ట్రాటజీని పికప్ చేయటం జరుగుతుంది, వ్యూహాన్ని పికప్ చేస్తున్నారు. దాని కార్యక్రమాల వంటి కార్యక్రమాలని, విధ్వంసక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ కూడాను ఇంగ్లీషు పేరుతో నడుస్తుంది. ఇంగ్లీషు పేరుతో నడవడం వల్ల ఉగ్రవాద సంస్థ యొక్క తీవ్రతను కొద్దిగా ఇంగ్లీషు భాష తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ హమాస్ మోడల్ని పాటించడం ద్వారా అక్కడ పాటలు పాడుకుంటూ అక్టోబర్ 7లో ఇజ్రాయెల్లో ఏదైతే హమాస్ దాడి జరిగిందో పాటలు పాడుకుంటూ, సంగీతాన్ని వింటూ, నృత్యాలు చేస్తున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజల మీద దాడి జరిగింది. అదేవిధంగా ఇక్కడ పహల్గాంలో జరిగింది. సెల్ఫీలు తీసుకుంటున్న వాళ్ళు, ఫోటోలు దిగుతున్నటువంటి వాళ్ళు, గుర్రాన్ని నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఒక టీ తాగాలని అనుకుంటున్నటువంటి వాళ్ళని చంపారు. కాబట్టి టాక్టిక్ ఒకటే, దానితో పాటు వ్యూహాలు కూడా ఒకటే, దాని యొక్క ఐడియాలజీ కూడా ఒకటి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దీని వెనుక 4 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. ఈ ప్రధాన లక్ష్యాల్లో మొట్టమొదటిది భారతదేశాన్ని ఒక ఫాసిస్ట్ దేశంగా చూపించాలి. ఫాసిస్ట్ దేశంగా చూపించి ఇక్కడ జెనోసైడ్ అంటే ఊచకోత జరుగుతోందని కథలు చెప్పాలి. ఈ కథలు చెప్పడం కోసము హమాస్కి అనుకూలంగా పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి వర్గాలను, సంస్థలను, వ్యక్తులను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి
గ్రెగరీ స్టాంటన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్ట్ ఉన్నాడు. ఈయన రువాండాలో ఊచకోత జరుగుతుందని ముందే చెప్పాడు. దాంతో ఇటువంటి ఊచకోత కశ్మీర్లో కూడా జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్పారు. ఈయన వాస్తవానికి ఇది చెప్పగానే కశ్మీరీ జినోసైడ్ గురించి మాట్లాడే, కశ్మీర్లో ఊచకోత జరుగుతోందని చెప్పేవాళ్ళు భారత ప్రభుత్వము, భారతదేశము ఫాసిస్ట్ దేశం అని చెప్పేటటువంటి వర్గాలకి హఠాత్తుగా నోళ్ళు వచ్చినాయి. ఈ స్టాంటన్ ఎవరైతే ఉన్నారో, గ్రెగరీ స్టాంటన్ ఎవరైతే ఉన్నారో, ఈయన అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అనేటటువంటి సంస్థ ఐఏఎంసి, దీని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఐఐఎంసి ఈ దేశంలో మతతత్వ విద్వేషాన్ని పెంచి పోషించేటటువంటి పనికి పరోక్షంగా సహకరిస్తూ ఉంటుంది. దానితో పాటు హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. పేరు హిందువులే దీనిలో ఉంటారు, కానీ వీళ్ళు పాలెస్టీనాకి మద్దతు ఇస్తారు, కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులకి మద్దతు ఇస్తారు, ఉగ్రవాదులను సమర్థిస్తారు. అదేవిధంగా దేశంలో కూడాను హిందూ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తారు. ఈ రెండు పనులు చేసేటటువంటి సంస్థల కార్యక్రమాల్లో ఈ గ్రెగరీ స్టాంటన్ ప్రసంగించారు. ఇదంతా కూడాను 2016 నుంచి భారతదేశంలో జెనోసైడ్ జరుగుతోంది, అదేవిధంగా ఇక్కడ ఫాసిస్ట్ స్టేట్ ఉందని చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళు అనేక గ్రూపుల్ని తయారు చేశారు, నరేటివ్ని బిల్డ్ చేసేందుకు, ప్రజల్లో ఒక కథనాన్ని బిల్డ్ చేసేందుకు. వీళ్ళు దీనికి ఇంగ్లీషు పేర్లని ఇవ్వడం ద్వారా రీబ్రాండ్ చేశారు. లష్కరే తోయబా ఇది గుర్తింపు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థగా పేరు పొందింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ప్రజా పోరాటాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ. యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ ఫ్యాసిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంస్థ. ఈ రకంగా పేర్ల మార్పు ద్వారా వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం జరిగింది. యూరప్లో, అమెరికాలో ఉన్నటువంటి మానవ హక్కుల సంస్థలు, లిబరల్ అని చెప్పుకునే వాళ్ళు, లెఫ్ట్ లిబరల్ గ్రూప్స్కి ఈ పేర్లు మోర్ యాక్సెప్టబుల్గా ఉంటాయి. అవి తొందరగా వీటిని స్వీకరిస్తాయి కాబట్టి ఈ పేర్లను పెట్టడం జరిగింది. మూడవ ముఖ్యమైనటువంటి పని వీళ్ళు చేసింది ఏంటంటే, కశ్మీర్ని, పాలస్తీనాని ఈ రెండింటినీ ఒకే స్థాయిలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాలస్తీనా చరిత్ర వేరు, పాలస్తీనాకు సంబంధించిన పోరాటం వేరు, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ చేస్తున్నటువంటి పనులు వేరు. వీటిని పాలస్తీనా, కశ్మీర్ని ఒకే వేదికలో పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడాను 2016-17 ప్రాంతంలో ప్రారంభమైంది. అది ఇంకా పరిపక్వ దశకి రాలేదు. పుల్వామా సమయంలో పుల్వామాకి 2-3 సంవత్సరాల ముందు ప్రారంభమై పహల్గాం సమయానికి అది ఒక స్థాయికి చేరుకుంది. ఉదాహరణకి పాలస్తీనా విషయంలో రసెల్ సాట్రే ట్రైబ్యునల్ అని ఒక ట్రైబ్యునల్ని ప్రైవేట్గా ఏర్పాటు చేసింది. దీనికి అధికారికత లేదు, చట్టబద్ధత లేదు, కానీ ఏర్పాటు చేసి పాలస్తీనా మీద అత్యాచారాలు జరుగుతున్నాయని హమాస్కి మద్దతుగా అమెరికా, యూరప్లో మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం జరిగింది. వీళ్ళు 2021లో ఇదే గ్రూపు సరయేవో, యూరప్లో ఉంటుంది, పెద్ద పట్టణం ఇది, మాజీ యుగోస్లావియా దేశం ఇది. ఈ సరయేవోలో 2021లో కశ్మీర్ ట్రైబ్యునల్ కూడా ప్రైవేట్గా ఏర్పడింది. రసెల్ ట్రైబ్యునల్ ఫర్ కశ్మీర్ అనే పేరుతోటి. దీనిలో గులాం నబీ ఫాయ్ కావచ్చు, నజీర్ అహ్మద్ కావచ్చు, వీళ్ళంతా కూడాను ఐఎస్ఐకి చెందినటువంటి భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ విషయంలో ప్రచారం చేసేవాళ్ళు. తమ మొత్తము నెట్వర్క్స్ని ఈ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చును, లేకపోతే మిగతా సంస్థలకు అప్పగించారు. వీళ్ళు అంతర్జాతీయంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేటటువంటి పని చేశారు. దీనిలో ఉదాహరణకి సునీత విశ్వనాథ్ అనేటటువంటి మహిళ ఉంది. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్లో కావచ్చును, అదేవిధంగా మిగతా సంస్థల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. జార్జ్ సొరోస్ తోటి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇండియా ఆపరేషన్స్ చాలా విషయాల్లో ఈమె పేరు మనకి వినిపిస్తూ వస్తుంది. రడ్జర్ యూనివర్సిటీ అనే అమెరికాలో ఉంది. రడ్జర్ యూనివర్సిటీలో అయితే ఇండియాను, పాలస్తీనాను ఒకటిగా చూసేటటువంటి ఒక పెద్ద ప్రచారమే జరిగింది. అమెరికాలోని లెఫ్ట్ లిబరల్స్లో ఈ ప్రచారం జరిగింది. కాబట్టి ఇదంతా కూడాను గత 7-8-10 సంవత్సరాలుగా
ఈ వ్యూహం నడిచింది. దానిలో భాగంగానే పహల్గాం దాడి జరిగింది. ఈ పహల్గాం దాడి పాకిస్తాన్ ఏ ప్రయోజనంతో చేసినప్పటికీ దీనికి అనుకూలమైనటువంటి నరేటివ్ని భారతదేశం వెలుపల ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి యూరప్, అమెరికన్ దేశాల్లో ఈ కథనాన్ని ప్రభుత్వేతర సంస్థల ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. అయితే భారతదేశము 2019లో ఆర్టికల్ 370ని తొలగించటము, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో స్థానిక ఎన్నికల్ని నిర్వహించి టూరిజంని ప్రమోట్ చేయటము, ఈ 2-3 చర్యల వల్ల వీళ్ళ పథకం దెబ్బతిన్నది. అయినప్పటికీ పహల్గాం సంఘటనలో పాకిస్తాన్కి బాసటగా అంతర్జాతీయంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు కొన్ని వెస్టర్న్ మీడియా సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని ఫండింగ్ సంస్థలు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశంలో కూడాను వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పనిచేసేటటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ పహల్గాం గురించి ఇప్పటి వరకు ఒక్క వ్యాఖ్య చేయలేదు, ఒక్క విమర్శ చేయలేదు. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్కి మద్దతుగా ప్రభుత్వేతర అంతర్జాతీయ మద్దతు కోసం ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే ఇంగ్లీషు పేర్లున్న సంస్థల్ని తేవడము, ఫ్యాసిజం సంబంధించిన నరేటివ్ని బిల్డ్ చేయటము, పాలెస్టీనాతో కశ్మీర్ని పోల్చటము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఉగ్రవాద సంస్థలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టడం వంటివన్నీ కూడాను ఈ మొత్తము పథకంలో భాగమే. ఇది అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.